హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని నెల్లూరు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇవాళ నా ఫ్రైడే రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఫ్రైడే నేను ఏ విధంగా నా ఇంట్లో వర్క్ చేసుకుంటాను అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. నిన్నైతే గురువారం కదండి, గురువారం రోజే నేను ఇల్లంతా ఒకసారి నీట్గా అయితే కడిగేసానండి. కడిగేసేసి ఇంకా ఇంట్లో బట్టలు కానీ అన్నీ అయితే నేను గురువారం రోజే వాష్ చేసుకుంటాను. ఇంకా డోర్ మ్యాట్స్ కానీ కర్టన్స్ కానీ అన్నీ అయితే గురువారం రోజే వాష్ చేసుకుంటానండి. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి, ఆ బట్టలన్నీ అయితే నీట్గా మడ్ చేసేసాను. మడ్ చేసి ఎవరి ర్యాక్లో వాళ్ళు అయితే నీట్గా సర్దేశాను. సర్దేసి ఇంకా బయటకు అయితే వచ్చేసి నీట్గా అయితే ముగ్గులన్నీ వేసేసానండి కడిగి. ఇంకా బాబుకైతే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే చట్నీ అయితే చేశానండి. చట్నీ అయితే నేను ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే వేరుశనగ పప్పు ఒకటే చేస్తాను. ఈసారి అయితే సాయిపప్పు ఇంకా వేరుశనగ పప్పు రెండు కలిపి అయితే చేశాను. చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే చట్నీ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ సాయిపప్పు వేరుశనగపప్పు రెండు అయితే బాగా వేయించుకోవాలండి. ఆయిల్ ఏం వేయకుండా నీట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 8 or 9 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. అవి కూడా 2 ముక్కలుగా చేసి 2 ముక్కలుగా చేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే టమోటాస్ ఉన్నాయి కదండి, నేనైతే ఒక 4 or 5 దాకా తీసుకున్నాను. టమాటాస్ తీసుకొని కొంచెం అయితే చింతపండు యాడ్ చేశారండి. యాడ్ చేసేసి కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర అయితే వేసేసి బాగా అయితే టమాటోస్ని అయితే బాగా మగ్గించానండి. ఎలా మగ్గాలంటే పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ సపరేట్ అయ్యే వరకు నీట్గా మగ్గాలి. మగ్గిన తర్వాత అయితే మిక్సీ వేయాలండి. నేనేంటంటే కొంచెం టమాటోస్ అన్నీ వేడిగా ఉన్నప్పుడే మిక్సీ వేసేసాను. ఆ చట్నీ అంతా పైకి వచ్చేసింది. అందుకోసమే ఫస్ట్ అయితే ఇవన్నీ ఆరబెట్టేసుకొని ఫ్రై చేసుకొని ఆరబెట్టి తర్వాత మిక్సీకి వేద్దాంలే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి కొంచెం పనులు ఉంటే ఆ పనులన్నీ చూసుకుంటూ ఉన్నానండి. చూసుకొని ఇంకా బాబుకి అయితే స్నానం అని చేయించేసి వాడిని స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చాను. వాడికి ఏంటంటే వేరే చట్నీ ఉండిందండి, ఆ చట్నీ వేసేది వాడికి పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పూజ అన్నీ చేసుకున్న తర్వాత అయితే మిక్సీకి వేద్దాంలే అని చెప్పేసి ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నానండి. ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకొని ఇంకా పూజకైతే రెడీ చేస్తూ ఉన్నాను. మాకైతే ఎక్కువ అయితే హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ఎర్లీ మార్నింగ్ అయితే ప్రతిరోజు టిఫినే పెడతారండి. ఉప్మా, కిచిడి, పొంగలి ఇంకా పెడతారు. చాలా ఐటమ్స్ అయితే పెడతారు. ఆ ఐటమ్స్లో ఎక్కువ అయితే మేము ఫ్రైడే రోజు ఇంకా మంగళవారం రోజు అయితే టిఫిన్కి అయితే వెళ్ళామండి. ఎందుకంటే ఫ్రైడే అప్పుడు మాకు ఉప్మా అయితే చేస్తారు. ఉప్మా అయితే మేము తినము. ఇంకా మంగళవారం కూడా బన్సీ రవ్వ ఏదో ఒకటి చేస్తారంటే బొంబాయి రవ్వతో చేస్తారు కదా, ఆ ఉప్మా అయితే చేస్తారు. ఆ 2 రోజులైతే మేము టిఫిన్కి వెళ్ళాం. వీక్లో ఒక వారంలో 2 రోజులైతే టిఫిన్కి అయితే వెళ్ళము. అప్పుడు ఆ టిఫిన్ అప్పుడు మేము బయట నుంచి అయినా టిఫిన్ తెప్పించుకుంటాం. ఆ టిఫిన్ తెప్పించుకోవాలంటే కూడా పెద్ద యుద్ధం చేయాలండి. డబ్బులు మనం ఇచ్చినా కూడా బయట ఫుడ్ అనేది మనకు అలవ్ అయితే చేయరు. చాలా దొంగతనంగా అయితే టిఫిన్ అయితే మాకు అక్కడ పని చేస్తారు కదా ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారు. అందులోనూ వాళ్ళకు కూడా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే వాళ్ళు తెచ్చిస్తారు. మనము ఎప్పుడు ఇవ్వాలి? మనము టిఫిన్ తినేసినాక వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు మనకు బ్రేక్ ఇస్తారు కదండి, వాష్రూమ్కి వెళ్ళడానికి బ్రేక్ ఇస్తారు కదా, ఆ బ్రేక్లో ఇంటర్వెల్ ఎప్పుడైతే మనకు టిఫిన్ ఇస్తారు. ఆ ఇంటర్వెల్ అప్పుడు టిఫిన్ తింటే ఇంకా ఆఫ్టర్నూన్ తినబుద్ధి కాదు, అలా ఉండేది. టిఫిన్స్ అంటే అప్పుడు రోజుల్లో అయితే మాకు నచ్చేది కాదు. ఇప్పుడైతే ఉప్మా కూడా తినేస్తున్నాంలేండి. అప్పుడైతే ఉప్మా పెట్టారంటే అసలు ఆ రోజు అయితే అసలు వెళ్ళము. నేనైతే కొందరైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పొంగల్ కూడా వెళ్ళి తినేవాళ్ళు కాదు. నేనైతే పొంగల్ అయితే తినేదాన్ని, వాళ్ళైతే తినేవాళ్ళు కాదు. ఇంకా నేను వెళ్ళందంటే ఉప్మా చేసినప్పుడు మాత్రం వెళ్ళను. ఇంకా మాకైతే వెన్స్డే వచ్చేసి కిచిడి పెడతారండి, అది బాగుంటుంది. ఇంకా ఎవ్రీ సండే వచ్చి చపాతీస్ అయితే చేసేవాళ్ళం అండి. మేము చాలామంది ఉండేవాళ్ళం కదా, నాకు తెలిసి మేమందరం ఒక 1200 మంది ఏమో ఉండేవాళ్ళం హాస్టల్లో. 1200 మంది అంటే 5th to ఇంటర్ వరకు ఉండేవాళ్ళము. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరికీ చపాతీస్ చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఒకటే సరిపోరు కదా. సో ఎప్పుడైనా చపాతీస్ చేయాలంటే ఇంటర్ వాళ్ళే చేసేవాళ్ళు. ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అలాగ చేస్తూ ఉండేవాళ్ళు. మేము సెకండ్ ఇయర్ కదా, మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడైతే మేమే చపాతీస్ చేసేవాళ్ళము. ఒక్కొక్కరికి చిన్నపిల్లలకైతే 2-3 అలా పెట్టేవాళ్ళండి. మాకైతే 4 చపాతీస్ అయితే వేసేవాళ్ళు.
ఆ చపాతీస్ అప్పుడు అయితే కొంచెం బాగుండేది. ఆ చపాతీస్ అప్పుడైతే మేము 4కి 4:30కి అలా లేచి అయితే చపాతీస్ చేయడానికి వెళ్ళేవాళ్ళం అండి. మళ్ళీ అక్కడ కూడా గొడవలు మాకు. నేను పిండిగా అంటే నేను వెళ్ళి కాలుస్తాను, అది చపాతీస్ ఇవన్నీ వేసేటప్పుడు ఏంటంటే ఇంకా మామూలుగా అయితే మాకు అక్కడ ఉండే వాళ్ళు ఆంటీ వాళ్ళే వడ్డిస్తారు చపాతీస్. అలాంటప్పుడు ఏంటంటే చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఇప్పుడు మేము సీనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట. సెకండ్ ఇయర్ అప్పుడు అక్కడ ఎవరైతే చపాతీస్ చేసి లీడర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే చపాతీస్ అనేది వడ్డియాలి. ఇంకా పక్కన కుర్మా ఉంటుంది, ఆ కుర్మా దగ్గర కూడా ఒకరు ఉండి వేసేవాళ్ళు. అంటే ఎవరైతే చపాతీస్ చేస్తారో అక్కడ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే అక్కడ వడ్డిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా అయితే హాస్టల్లో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మాకు సండే అయితే టిఫిన్ తినేసి వెళ్ళేసరికి 10-10:30 అయ్యేది. మామూలుగా అయితే మాకు 7 కల్లా అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. 7:30 నుంచి మాకు 8 నుంచి స్టడీ అవర్స్ ఉండేది. మళ్ళీ 9కి ప్రేయర్ ఉండేది. మళ్ళీ 9 నుంచి అంత పీరియడ్స్ వైజ్గా ఉండేదండి. 12 పీరియడ్స్ ఉండేది. ఇంకా అలాగైతే మా స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఈ విధంగా అయితే హాస్టల్లో అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఎప్పుడెప్పుడు 4:30 అవుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే 4:30కి స్నాక్స్ పెడతారండి. స్నాక్స్ అంటే ఇంకా పాలు ఇస్తారు మాకు ప్రతిరోజు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు కూడా పాలు ఇస్తారండి. గ్లాస్ తెచ్చుకుంటే దాంట్లో బూస్ట్ కలిపి అయితే మాకు పాలు అయితే పోస్తుంది. ఇంకా స్నాక్స్ అయితే రోజుకొకటి, ఒకరోజు వేరుశనగ పప్పులు బెల్లం అవి వేయించి పెట్టేవాళ్ళు. ఇంకొక రోజు అంటే గుగ్గుళ్ళు అవి ఉడకబెట్టేవాళ్ళు. అంటే బ్లాక్ శనగలు ఉంటాయి కదా అవి, అలసందులు కానీ ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి కదా బఠానీలు, అవన్నీ అయితే పెట్టేవాళ్ళు. మేమైతే లైన్లో వెళ్ళి నిలబడితే ఒక్కొక్కరికి అందరినీ పెట్టేవాళ్ళు. ఇంకా ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్గా వేరుశనగ ముద్దైనా లేకపోతే అరటిపండు అయినా ఇచ్చేవాళ్ళండి. ఇంకా అరటిపండ్లు కూడా అలాగే లీడర్స్ వెళ్ళి తీసుకొని వచ్చి అందరికి ఇచ్చేవాళ్ళు. మా క్లాస్లో ఎంతమంది ఉన్నారు, మాకు ఎన్ని బనానాస్ కావాలి అని చెప్పేసి కొన్నిసార్లు ఎక్స్ట్రా కూడా బనానాస్ తెచ్చుకుంటుందండి. అంటే ఇప్పుడు క్లాస్లో 40 మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రజెంట్ అంటే కొందరు ఊర్లకి అలా వెళ్ళుంటారు కదా, వెళ్ళున్న వాళ్ళకి కూడా తీసుకొచ్చేది. అలాగా హాస్టల్లో చాలా చేసేసాంలేండి. అవన్నీ అయితే అప్పుడైతే అలా చేయకూడదు, బనానాస్ అలా తీసుకురాకూడదు అని చెప్పేసి అనిపించేది. కానీ ఇప్పుడైతే అవన్నీ స్వీట్ మెమరీస్. ఓకే ఫ్రెండ్స్, నా హాస్టల్ స్టోరీ అయితే ఇది పార్ట్ 2. ఇంకా కూడా చెప్తూ ఉంటాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే మొత్తం చేసేసానండి. చేసేసి ఇంకా చట్నీ చెప్పాను కదా, చట్నీ అయితే మిక్సీ పెడుతున్నాను. ఇంకా నాకు మా వారికి ఇద్దరికైతే దోశలు అయితే వేస్తున్నానండి. భలే ఆకలేస్తుంది నాకు కూడా. ఇంకా దోశ పోస్తూనే దోశలు అయితే నేను కూడా తినేసాను. చూడండి అక్కడ ఎంత ఆకలేస్తుంటే కనీసం జడ కూడా ఇంకా ఇప్పలేదు. ఇప్పకుండానే దోశలు అయితే పోస్తూ ఉన్నాను. పోసి ఇంకా నేనైతే పోస్తూ ఉన్నప్పుడే తినేస్తూ ఉన్నాను, అంత ఆకలేసింది. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఆఫ్టర్నూన్కి అయితే నేను పందే చిక్కుడుకాయలు ఉంటాయి కదండి, ఆ కర్రీ అయితే చేస్తామనుకుంటున్నాను. ఇంకా వీడియో తీద్దామంటే ఇంకా నాకు కుదరలేదు. అంతలోపల కూరగాయలు ఆమె అయితే వచ్చింది. మళ్ళీ ఆ దగ్గర నేను ప్రతిరోజు ఆకుకూరలు ఒకటి తీసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోలేను కదా, పిల్లలు ఉన్నారు కదా. సో మన దగ్గరికి ప్రతిరోజు ఉదయం వస్తుంది. ప్రతిరోజు కాకపోయినా డే బై డే వస్తుంది అనమాట, రోజు మార్చి రోజు వస్తుంది. వచ్చినప్పుడైతే నేనైతే ఆ దగ్గర అయితే ఆకుకూరలు అయితే తీసుకుంటాను. సో నేను తీసుకుంటానని అని ప్రతిరోజు అయితే మన ఇంటికి ఇక్కడ మా ఆయనకు వచ్చేసి దోశ అయితే పోస్తున్నానండి. నిన్న దోశ బ్యాటర్ చూపించాను కదా, 3:1 రేషియోలో. ఆ రేషియోలో కానీ మీరు కానీ దోశ బ్యాటర్ వేస్తే చాలా బాగుంటుందండి. దాంట్లో ఇంకా నేను మెంతులు ఇంకా పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేశాను, కొంచెం రైస్ కూడా యాడ్ చేశాను. నేను 2 డేస్ ఉంచుతాను కాబట్టి ఏమైనా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే రైస్ వేస్తారు కదా అనేసి అంటారేమో, ఏం ప్రాబ్లం లేదు. దోశ అయితే చాలా మెత్తగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు కానీ ఈ బ్యాటర్ కానీ చూడకపోతే నిన్న వీడియోలో పెట్టున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తర్వాత నాకు కమెంట్ చేయండి. ఇంకా మా ఆయనకైతే దోశ వేస్తూ ఉన్నాను, ఇంకా ఆయన కూడా తినేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేయాలండి. ఇంకా పాప అయితే నిద్రపోతూ ఉంది. పాప లేచాక స్నానం కూడా చేయలేదు. ఇంకా పాప లేచాక పాపకి స్నానం చేయించాలి. ఇంకా ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే నీట్గా ఒలిచిపెట్టాలండి. అక్కడ మామిడికాయ చూసారా, మామిడికాయ అంట అది వచ్చి 25 రూపీస్ అంట, అంత కాస్ట్ ఉంది. మరి మీ ఊర్లో మామిడికాయ ఎంత రేట్ ఉందో కమెంట్ చేయండి.
ఆ కాయ 25 రూపీస్ అంటే వర్తబుల్లేనా కాదా ఒకసారి మీరు కూడా చెప్పండి. నాకైతే మామిడికాయ ఇష్టం కాబట్టి ఇంకా సండే వస్తుంది కదా, ఫిష్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా, ఇంకా మామిడికాయ అక్కడ దొరకపోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే 25 రూపీస్ అయితే పెట్టి మామిడికాయ అయితే తీసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.